ఇదంతా సార్ బుక్కులు ఈ చైల్డ్ ఎన్నిక జరిపి మొత్తం బుక్కులు అన్న వచ్చారు. పేద విద్యార్థులను ఉద్దేశించి వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా. వారితో పాటు ఈ రాష్ట్రంలోని మేధావులను కూడా నేను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు, వారి పిల్లలకు, మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య లాంటి మేధావులు, ఇంకా ఆ కోవకు చెందిన ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మెడికల్ కాలేజీల వ్యవహారం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఏదో ఒకరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు నేను ప్రైవేట్ పరం చేస్తానంటే అంత ఆషామాషిగా కొట్టిపారేసే అంశం అయితే కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాలరాసే అంశం. ఈ రాష్ట్రంలో డాక్టర్లకు కొరత ఏర్పడే అంశం. అర్హత కలిగినటువంటి పేదవారు డాక్టర్లు కాలేక కలగానే మిగిలిపోయే అంశం ఇది. ఈ పరిస్థితి రాకూడదు. అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థి కూడా డాక్టర్ కావాలనే వారి కోరిక నెరవేరాలా. అట్లా నెరవేరాలా. ఈ రాష్ట్రానికి మంచి డాక్టర్లను అందించాలా. ఈ రాష్ట్రంలోని పేద ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలనే సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చాలా వరకు నిర్మాణాలు కూడా పూర్తి చేసినాడు. నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి కావలసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే రావాలనో వారు వచ్చి పరీక్షించి, ఇదిగో ఈ కాలేజీ యొక్క సామర్థ్యం ఇంత, ఈ కాలేజీకి 80 సీట్లు ఇవ్వచ్చు, 100 సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి కేటాయింపులు కూడా జరిగినాయి. అడ్మిషన్స్ కూడా జరిగినాయి. మరికొన్ని కాలేజీల నిర్మాణము పూర్తి కావాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అది ఎంతో డబ్బు కాదు. తక్కిన ఆ 10-12 కాలేజీల యొక్క నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన డబ్బు స్వల్పమైనటువంటి డబ్బు. రాష్ట్ర ప్రభుత్వానికి 4-5 వేల కోట్లు మాత్రమే. అసలు 4-5 వేల కోట్ల రూపాయలతో 10-12 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు. ప్రాథమికమైనటువంటి బాధ్యతగా భావించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు. కానీ మన దరిద్రమేమో, మన కర్మ ఏమో, మన దురదృష్టమేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం చేత అటువంటి ఆలోచన ఆయన చేయడంలే. చరిత్రలో రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ఉంటాడు. నువ్వు కూడా చరిత్రలో ఎప్పుడూ ఉంటావు చంద్రబాబు నాయుడు. కాకపోతే రాజశేఖర రెడ్డి చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడతాడు. కానీ చంద్రబాబు నాయుడు అనే నీవు మాత్రం బంగారు అక్షరాలతో రాయవు. ఖచ్చితంగా 100కి 100 భాగాలు చరిత్రహీనుడుగా నల్ల సిరాతో నీ పేరు రాయబడుతుంది. నల్ల సిరాతో నీ పేరు రాయబడుతుంది. రాజశేఖర రెడ్డి అన్న పేరు మాత్రం బంగారు అక్షరాలతో, సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఆయన పేరు. ఈ వ్యత్యాసాన్ని గమనించమని చంద్రబాబు నాయుడుకు వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తానా. నేను కటువుగా కూడా మాట్లాడంలే. నిన్ను సత్విమర్శగా స్వీకరించు. ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలకు సంబంధించినటువంటి మంచి అంశం ఇది.
జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని చెప్పినాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పినాడు. వినకపోతే ఆయన ప్రజాప్రతినిధిగా ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే యోధుడిగా ప్రజల మేలును పూర్తిగా కోరే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో ఆగలే. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఆయనే, నిర్మించింది ఆయనే. కొన్ని కాలేజీలకు సీట్లు పర్మిషన్ ఇచ్చి ప్రవేశం పిల్లలకు జరిగింది ఆయన వల్లనే. పూర్తి చేయాల్సిన ఆ పనులు కూడా పూర్తి చేయకుండా నువ్వు రోత పట్టిస్తే, ఆయన నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు పలకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా పిలుపునిచ్చినాడు మా అందరికీ ఆయన. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17ను మన ప్రైవేటు పరం కాకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది. మనం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. విద్యను, వైద్యాన్ని ప్రజలకు, పేద విద్యార్థులకు దూరం కాకుండా చేరువ చేయడం కోసం మనం గాంధేయవాదములో ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినాడు ఆయన. 1 కోటి సంతకాల ఉద్యమానికి అంటే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయి వాస్తవ సత్యాన్ని చెప్పి, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే విద్య, వైద్యం ఎంత దూరం అవుతుందనే సత్యాన్ని చెప్పి వారిని చైతన్యవంతులను చేసి వారి నుంచి సంతకాలు సేకరించండి. ఏమని సంతకాలు? గవర్నర్ గారికి, అయ్యా ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మార్చి విద్యను, వైద్యము మాకు అందుబాటులో పెట్టండి, ఇది మా ప్రజాభిప్రాయం అని చెప్పి 1 కోటి మంది సంతకాలు సేకరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 60 వేల సంతకాలు సేకరించమని చెప్తే స్వచ్ఛందంగా ఆయన ఆదేశాలకు అనుకూలంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో కొనసాగి వివిధ రకాల పదవుల్లో కొనసాగి అందరూ కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో పూర్తి చేయడానికి మేము నిమగ్నమైతే మాకిచ్చిన టార్గెట్ 50-60 వేల సంతకాలు సేకరించమని. ఈరోజు ప్రొద్దుటూరులో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా ప్రజలు దేనికి నాయనా సంతకం. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు అక్క, అమ్మ అంటే అదైతే దానైనా సంతకం పెట్టాల్సిందే, ఇదైతే తేనైనా సంతకం పెట్టాల్సిందే, తప్పనిసరిగా మనం ఆపుకోవాల్సిందే. ఇది పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మాకు వైద్యానికి ఇబ్బంది అవుతుంది, ఆసుపత్రికి పోతే లెక్క తీసుకుంటారు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటేసిన ప్రజలు కూడా సంతకాలు పెడుతున్నారు. మేము 50,000 సంతకాలతో ప్రజల్లోకి మా పార్టీ కార్యకర్తలు ప్రొద్దుటూరులోకి పోతే ఈరోజు మాకు వచ్చిన సంతకాలు 1,00,000 సంతకాల సేకరణ. ఇదిగో రాష్ట్ర ప్రజలందరికీ మీ ముందన్నే మేము సేకరించిన 1,00,000 సంతకాలు పెట్టినాం. నిలువెత్తు సాక్ష్యం 1,00,000 సంతకాల ఆరోగ్యకరమైన పోటీని మనమే తీసుకున్నాం. ఫ్రెండ్లీగా 1,00,000 సంతకాలు సేకరించే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లాను జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాగా ఉంది కాబట్టి ఈ జిల్లాలో తీసుకుపోయే పార్టీ ఏ నిర్ణయాలైనా 175 నియోజకవర్గాల్లో 26 జిల్లాలలో కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేదానికోసమే, రవీణ జిల్లా అధ్యక్షునిగా ఆయన పేరు ఎప్పుడు కూడా అధిష్టానం దగ్గర గొప్పగా ఉండేదానికోసమే మనం శ్రమించాల్సిన బాధ్యత ఉంది, మనం కష్టపడాల్సిన బాధ్యత ఉంది. మేధావులకైతే 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలోని అనేక వేదికల నుంచి మీరు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం తప్పు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అనేక రకాల వేదికల నుంచి మీరు మాట్లాడాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యత్యాసాన్ని గమనించమని, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు ఎంత గొప్పవి, వాటిని చంద్రబాబు నాయుడు రద్దు చేసి ఎంత మనకు నష్టం చేస్తానాడనే ఈ 3 అంశాలను, ఈ 3 నాయకుల యొక్క వ్యత్యాసాన్ని, వారి మనో అభిప్రాయాలను, మీ పట్ల ఉండే పరిపాలనా సామర్థ్యాన్ని గమనించాలని కోరుతూ సెలవు.